ఎల్ఆర్ఎస్ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. 2020 ఆగస్టు 26 కన్నా ముందు లేఅవుట్లు వేసి అందులో 10% రిజిస్ట్రేషన్ చేసిన ఓపెన్ లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువు లోపల రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎల్ఆర్ఎస్ ఫీజులో 25% రాయితీ ప్రకటించింది. తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొత్త లేఅవుట్లకు కూడా ఎల్ఆర్ఎస్ వర్తింపజేసి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి ఇప్పటి వరకు 1400 డాక్యుమెంట్లు తాండూరులో రిజిస్ట్రేషన్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను స్కానింగ్ చేయకుండా పెండింగ్ పెట్టారు. దీంతో ఆడిట్ విభాగానికి అనుమానం వచ్చి పరిశీలన చేయగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సాయి, ఫసియుద్దీన్, సుధా భవన్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఫసియుద్దీన్, సుధా భవన్లను సస్పెండ్ చేశారు. తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాదాపు 600 డాక్యుమెంట్లు పరిశీలించగా దాదాపు 200 డాక్యుమెంట్లు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. మరో అధికారికి కూడా ఇందులో ప్రమేయం ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి తప్పిదాలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్లను పరిశీలన చేయాలని ఆదేశించింది.